నిన్ను దగ్గర నుంచి చూడడానికో లేకపోతే నిన్ను పలకరించడానికి వచ్చిన వ్యక్తి నీ కాన్వాయ్ కింద నీ కారు కింద పడి గాయాల పాలైతే కనీసం దానిలో మాట్లాడట్లేదు. ఈ రోజుకైనా ఇప్పుడు ఇన్సిడెంట్ తర్వాత అయినా ఏ మంత్రులు ఏ మాజీ మంత్రులు ఏ నాయకులు వచ్చి దీని మీద ఎలాంటి వివరణ ఇస్తారో మేమందరం చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాం. శిరీష గారు, పదే పదే శాంతి భద్రతలు లేవు రాష్ట్రంలో. ఈ ఏడాది కాలంలో మొత్తం శాంతి భద్రతలు క్షీణించాయి, అసలు భద్రత లేకుండా పోయింది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు ఒక పర్యటనకు వెళ్ళకూడదా అని ప్రశ్నించాడు జగన్ మొన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా. మరి దీని మీద మాత్రం ఆయన రియాక్ట్ కాలేదు. సో ప్రతిపక్షం వెళ్ళాలి ప్రజల్లో, కానీ ఈ రకంగా వెళ్తారా? వల్లించడం కన్నా చాలా హాస్యాస్పదం. ఏ 5 సంవత్సరాలు కనీసం నా తాత విగ్రహం దగ్గరికి నేను వెళ్తానంటేనే శ్రీకాకుళం జిల్లా మొత్తం 144 సెక్షన్ ఏదో పెట్టి అందరి నాయకుల్ని ఇళ్లలో బంధించిన ఈ వైసీపీ ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారిని ఆయన సొంత ఊర్లో వెళ్ళడానికి 4 గంటలు ఆ పెద్ద